కూర్చోండి అమ్మా, అక్కడ కనపడుతుంది. ఒకనాడు దగ్గు పడిసం పడితే ఏం చెయ్యాలి నేను చెప్తున్నా కానీ ఈ ముద్రలో ఏంటో ఏంటి చూద్దామని చెప్పి నేను లింగ ముద్ర అనేటువంటి ముద్ర వేసాను. లింగ ముద్ర అంటే ఎట్లా అంటే ఇట్లా అన్నమాట. ఇది లింగ ముద్ర. ఈ లింగ ముద్ర వేసిన తర్వాత ఏం చెప్పాను, మనసు దాని మీద దృష్టి నిలిపి 45 నిమిషాలు చక్కగా అట్లాగే కూర్చున్నా. కూర్చునేటప్పటికి ఏమైందంటే తర్వాత ఒంట్లో వేడి రావటం మొదలుపెట్టింది. ఏమిటి ఈ వేడి వస్తుంది అనేటువంటిది నాకు అప్పుడు అనిపించింది నాలో. సరే నేను అంతేదో తెలుసుకుందామని కూర్చుంటేటప్పటికి ఆ వేడి వచ్చి పడిచం తగ్గిపోయింది. అప్పుడు అనిపించింది అన్నమాట. అప్పుడు నాకు నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు మీకు నమ్మకం ఏర్పడాలంటే ఎట్లా ఏర్పడింది? ఏదో ఆయన చెప్పాడు, ఏమన్నాడు, ఇదిగో నాకు నొప్పి వచ్చింది, ఈ విధంగా వాయుముద్ర ఏమన్నాడు, చూపుడు వేలు తీసుకొచ్చి బొటన వేలు దగ్గర పెట్టి పైన ఈ బొటన వేలుతో నొక్కమన్నాడు, మిగతా 3 వేలు స్ట్రైట్ గా ఉంచమన్నాడు, ఈ విధంగా 2 కాళ్ళ మీద 2 చేతులతో వేసి 45 నిమిషాలు కూర్చోమన్నాడు. మొట్టమొదటి కూర్చోలేదు మీరు. కాబట్టి మీరు ఏం చేయాలి, 15 నిమిషాలు మధురమడుగు చేయండి. మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు, అట్లా 45 నిమిషాలు అనేది 3 భాగాలుగా విభజించుకుని అట్లా ఒక వారం రోజులు చేయండి. తర్వాత 15 నెలల 20 నిమిషాలు, తర్వాత 30 నిమిషాలు, తర్వాత 40 నిమిషాలు ఒకేసారి కూర్చోవటం అనేది మీరు చేయండి. చేస్తే దాని ఫలితం తప్పకుండా వస్తుంది.